సో హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 3 ఆఫ్ అవర్ ఇంటర్న్షిప్. యాజ్ యూజువల్ ఈరోజు కూడా మనం పావు గంట లేట్. ఇప్పుడే మనం మన క్లాస్కి వెళ్తున్నాం. ఇవాళ నుంచి క్లాసెస్ స్టార్ట్ అన్నారు అండ్ ఇవాళ లేట్ అయ్యాం. ఇక్కడ చాలా బాగుంది యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్. సో ఇవాళ ఇప్పుడు వెళ్ళాక సార్ ఏమంటారో చూడాలి. పావు గంట లేట్ అయింది, అది కూడా నా వల్లే. వాళ్ళందరూ ఫుల్ పిచ్చ కోపంలో ఉన్నారు. వీళ్ళు వెళ్ళాక సార్ ఏమంటారో చూసి దాన్ని బట్టి క్లాస్లో కలుద్దాం. ఇవాళ మరి బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అయిపోయింది అంతా. క్లాస్కి వెళ్ళాక క్లాస్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. మీట్ ఇన్ ద క్లాస్. సో గైస్, ల్యాబ్కి వచ్చాం. ప్రొఫెసర్ ఇంకా రాలేదు, అందుకని స్టూడెంట్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు. ఒక్కడు కూడా ఏదో తెలుసుకుందాం నేర్చుకుందాం అని ఎవ్వడికి లేదు. చూడాలి, ఉన్న చెడగొడదామని చూస్తున్నారు. ఇదిగోండి ఎక్కడ కూర్చున్నాడు, ఏం చేస్తుంటే తెలియదు, బూతులు ఆడుతున్నాడు. వాడు కొంచెం భయపడ్డా కెమెరా రోజులు ఆడండి. ఓ ఇదే మా ల్యాబ్. మొత్తం ల్యాబ్ అది క్లాస్, అక్కడ వద్దు మొత్తం క్లాస్ అదనమాట. వీడి పేరు హేమంత్, వాడి పేరు మౌర్య, ప్రశాంత్, తరుణ్, మా సిఆర్డు, వీడు మైతి మదన్, ఆకాష్, అందగడి పేరు మా కెమెరామెన్ భార్గవ్. నేను చేస్తాను రా. ఆడు ప్రశాంత్, ఆడు రమేష్. ఇగో ఈ కింద దాగున్న మనిషి పేరు కౌశిక్. నా వెనకాల ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి దాగుంటున్నాడు. సో గైస్, మా క్లాస్ అయిపోయి చాలాసేపు అయింది. నేను రూమ్ లోకి వచ్చి కాసేపు పడుకున్నాను అనమాట. మావాడు రూమ్ లోకి వచ్చాడు, పడుకుంటున్నాడు. తినడానికి రారా అంటే ఫుడ్ బాగాలేదు అంటున్నాడు. నేను ఇప్పుడు తినడానికి వెళ్ళాలి యాక్చువల్లీ. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని మిగిలిపోయాను. ఇగో ఇక్కడ కౌశిక్ ఉండిపోయాడు, పడుకున్నాడు. మీకు చూపించడం అవ్వట్లే. సో ఇప్పుడు వెళ్ళి తినేసి ఫుడ్ ఏమన్నా మీకు కూడా చూపించి మళ్ళీ కలుద్దాం రూమ్ లోకి వచ్చాక. ఇది మా అద్భుతమైన రూమ్ అనమాట. ఇది ఏంట్రా ఎలాగుందంటే అడగండి. మొత్తం రూమ్ అంతా చాలా అద్భుతంగా ఉంటది. సో అది విల్ మీట్ యూ ఆఫ్టర్ ద లంచ్. లంచ్కి రారా అంటే ఈడేమో ఇలా పడుకొని దొర్లుతున్నాడు. ఇది నా సెటప్ అని గైస్. ఇది అంతా మా రూమ్ చూసారు కదా, ఇదే రూమ్ టూర్. పడుకొని రారా అంటే రావట్లేదు. వీడి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాడు అంటే వీడికి అంత మదం ఎక్కింది. అండ్ ఇక్కడ నుంచి మా రూమ్ నుంచి వ్యూ చాలా బాగుంది, చూడండి. సో ఇప్పుడు లంచ్ అంటే చూపిస్తాను, డైరెక్ట్ మెస్ లో కలుద్దాం. ఇవాళ లంచ్ ఇది పాపడ్స్, ఆలు ఫ్రై, పన్నీర్, రోటీ, ఇంకా ఆలు రైస్ కూడా ఉంది. ఇవాళ అన్ని బాగున్నాయి యాక్చువల్లీ వెజ్ ఐటమ్స్. నాన్ వెజ్ ఇటు తిన్నాడు. ఏమన్నా నాన్ వెజ్ తిన్నావా? సరే నాన్ వెజ్ తిన్నావా? ఎలా ఉంది? నాన్ వెజ్ కూడా బాగుందా? ఏదో అంటున్నాడు జీవ. సో అది బీపేద్దాం. సో హలో గైస్, ఇవాళ పెద్దగా వ్లాగ్ రికార్డ్ చేయలేదు. ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత మొత్తం రూమ్లోనే ఉన్నాం అనమాట. అయిపోయిన తర్వాత కొంచెం డే 1, డే 2, డే 3ది వ్లాగ్స్ ఎడిటింగ్ చేశా. అండ్ ఇప్పుడైతే మనం క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం. అంతకన్నా ముందు దారి మర్చిపోయింది గైస్, వెయిట్. ఎక్కడ ఎటువైపు రా? ఓకే. సో ఇప్పుడు వెళ్ళి స్నాక్స్ ఏదైనా తినేసి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోవడమే. సారీ ఆడుకుంటున్నాం, చదువుకున్న ఎక్కువ. అండ్ యా బైదివే, ఈరోజు మా గైడ్ మాకు గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. ఏంటంటే లైక్ గైడ్ లైన్స్ అంటే ఏం చేయాలి, డిజైన్ ఏం చేయాలి, సిమ్యులేషన్ ఏం చేయాలి, డ్రోన్ గురించి. అయితే డ్రోన్ లేదంటే విట్రాల్ చేయమన్నారు. అదేంటనేది ఇంకా డిసైడ్ అయ్యాం, చూడాలి. అండ్ వన్స్ అగైన్ దారి మర్చిపోయాను. ఓకే, స్నాక్స్కి వెళ్ళి స్నాక్స్ ఏం పెట్టారో చూసి మళ్ళీ గ్రౌండ్లో కలుద్దాం. గైస్ ఇవాళ వచ్చాడు క్రికెట్ ఆడడానికి, నేను రాలేదు. పెద్ద మనిషి నేను రావాలంటే నువ్వు ఇక్కడ కొంచెం ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉండాలన్నమాట. పిల్లబచ్చాలతో మనం ఆడం. ఉన్నాం కదరా, నువ్వు లోకల్ టాలెంట్ సార్ తొక్కేస్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ యాజ్ యూజువల్ ప్రిపరేషన్స్. ఇవాళ కూడా క్లైమేట్ చాలా బాగుంది యాక్చువల్లీ. చూద్దాం, గ్రౌండ్ చూపిస్తాను మళ్ళీ. చాలా బాగుంది సార్, సన్సెట్, బ్యూటిఫుల్ సన్సెట్ యాక్చువల్లీ. మా ఓపెనర్, మా ఎక్స్ప్లోజివ్ ఓపెనర్, బ్యూటిఫుల్ సన్సెట్, చాలా బాగుంది యాక్చువల్లీ. వావ్ గైస్,
క్రేజీ మ్యాచ్ అవుతుంది. మాది బ్యాటింగ్ టీం కదా, సో మేము ఎంత కొట్టామంటే 32 కొట్టాము 8 అవర్స్కి. చాలా చిన్న టార్గెట్, కొట్టేస్తారు అనుకున్నాం. లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది మ్యాచ్. లాస్ట్ ఓవర్లో టై అయింది. లాస్ట్ బాల్కి సింగిల్ కొట్టాలంటే సింగిల్ తీయలేదు. సో సూపర్ ఓవర్కి వెళ్ళింది మ్యాచ్. ఇప్పుడు సూపర్ ఓవర్ మేము బ్యాటింగ్ ఆడుతున్నాం. 4 balls 0 runs. చూద్దాం మేము మ్యాచ్ గెలుస్తాం లేదో. 5 balls 0 runs యాక్చువల్లీ. ఇంకొక బాల్ ఉంది, మేము ఒక్క రన్ కూడా కొట్టలేదు. యాక్చువల్లీ మ్యాచ్ చాలా బాగుంది. చూపిస్తాను చూడండి. ఫుల్గా ఆడుకు దొబ్బి ఇప్పుడే తినడానికి వచ్చాం. ఈరోజు వెజ్ మష్రూమ్ పెట్టారు. నాన్ వెజ్ ఏం పెట్టారు బాయ్? వీడు వెజ్ అంట, మటన్ పెట్టారంట. నాకు మష్రూమ్ నచ్చదు కాబట్టి నేను ఆలు ఫ్రై వేయించుకున్నాను. సో మీకు చూపిస్తాను మెన్యూ. సో నేను మష్రూమ్ బదులు 2 ఆలు ఫ్రై వేయించుకున్నాను. ఇది రాజ్మా అనుకుంటున్నా. ఇవాళ స్పెషల్ స్వీట్ హల్వా విత్ రోటీ యాజ్ యూజువల్. దాల్ రైస్ కూడా ఉంటుంది. ఇవ్వండి, ఇది అదేంటి, అది నాన్ వెజ్ మటన్ అంట. అదే ఇవాళ మెన్యూ.